joints of thorax. Okay, so joints of thorax అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం బోన్స్ అన్ని కవర్ చేసాం. సో వాట్ ఆర్ ద జాయింట్స్ ఇన్ థొరాక్స్? ఓకే, సో బాగానే పేర్లు మీకు గుర్తొస్తాయి. యూ జస్ట్ క్లోజ్ యూర్ ఐస్ అండ్ థింక్. మీకు ఓకే, ఒక జాయింట్ ఎక్కడ ఉంది? మానోబ్రియో స్టెర్నమ్. ఓకే, అట్లాగే రెబ్కి వర్టిబ్రాకి అంటే కాస్టో వర్టిబ్రల్, రిబ్కి ట్రాన్స్వర్స్ ప్రాసెస్కి అంటే కాస్టో ట్రాన్స్వర్స్. ఓకే, రిబ్కి కోస్టల్ కార్టిలేజ్కి అంటే కాస్టోకాండ్రల్. ఓకే, కోస్టల్ కార్టిలేజ్కి స్టెర్నమ్కి అంటే కాండ్రోస్టెర్నల్. ఓకే, ఇంటర్ వర్టిబ్రల్ జాయింట్స్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ జాయింట్స్. సో మానోబ్రియోస్టెర్నల్ జాయింట్ ఆల్రెడీ మనం లైట్గా చూసాం దాన్ని. సో ఇట్ ఈస్ ఎ సెకండరీ కార్టిలేజినస్ జాయింట్ అండ్ ఇట్ పర్మిట్స్ స్లైట్ మూవ్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ స్టెర్నమ్ ఆన్ మానోబ్రియం. అంటే స్టెర్నమ్ కదులుతూ ఉంటుంది మానోబ్రియంకి రిలేషన్లో. So during respiration, so it is one of the important joint which helps in the movements of respiration, movements of thorax in respiration. Okay, మన ప్రశ్నలు. సో దాని గురించి ఎక్కువ ఇవ్వలేదు మీకు. కాస్టో వర్టిబ్రల్ అంటే రిబ్కి వర్టిబ్రాకి మధ్యలో ఉన్న జాయింట్. సో ఇది ఆల్రెడీ నిన్న మనం కొంతవరకు చూసాం ఎట్లా ఉంటుంది అనేది. సో ఇందులో వాట్ హ్యాపన్స్ ఎగ్జాక్ట్లీ, ద హెడ్ ఆఫ్ ఎ టిపికల్ రిబ్, ఓకే, లేదా ఒక రిబ్, వాట్ ఎవర్ రిబ్, హెడ్ ఆఫ్ ఎ రిబ్ ఆర్టికులేట్స్ విత్ ఇట్స్ ఓన్ వర్టిబ్రా. అంటే T3, ఒకవేళ T3 అంటే థర్డ్ రిబ్ అయితే T3 వర్టిబ్రల్ బాడీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద lateral surface of body, దాంతో జాయింట్ ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో విత్ ద బాడీ ఆఫ్ ద నెక్స్ట్ హైయర్ వర్టిబ్రా. సో నెక్స్ట్ హైయర్ వర్టిబ్రాల్లో lateral surface of the బాడీలో లోవర్ పార్ట్. సో ఈ రెండింటితోటి అది ఇట్ విల్ ఫామ్ ఏ జాయింట్ బికాస్ ఆఫ్ ఇట్స్ 2 facets on its head ఆ రిబ్కి. ఓకే, సో ఈ రెండు జాయింట్స్ కూడా ఏంటి? ప్లేన్ సైనోవియల్ జాయింట్స్. ప్లేన్ సైనోవియల్ అంటే అంటే ఫ్లాట్గా ఉంటాయి రెండు జాయింట్ సర్ఫేసెస్. ఏవైతే రెండు దగ్గరకు వస్తున్నాయో ఫ్లాట్గా ఉంటుంది, మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ స్లైట్గా. సో స్లైట్ మూమెంట్ ఈస్ పాసిబుల్ దేర్. ఓకే, సో ఈ రెండు ప్లేన్ సైనోవియల్ జాయింట్స్. సో రెండు జాయింట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు థర్డ్ రిబ్, థర్డ్ థొరాసిక్ వర్టిబ్రా బాడీ తోటి అప్పర్ పార్ట్లో ఒక జాయింట్, థర్డ్ రిబ్ సెకండ్ థొరాసిక్ వర్టిబ్రా దాని లాటరల్ సర్ఫేస్లో లోవర్ పార్ట్ తోటి ఇంకో జాయింట్. సో రెండు జాయింట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మధ్యలో డిఫరెన్షియేట్ చేస్తూ ఒక ఇంట్రా ఆర్టికులర్ లిగమెంట్ ఉంటుంది. అంటే ఈ రెండు జాయింట్స్ని సెపరేట్గా ఉంచుతూ మధ్యలో ఒక చిన్న లిగమెంట్, ఇంట్రా ఆర్టికులర్ లిగమెంట్. సో పైది పై జాయింట్, కిందది కింద జాయింట్. పైది చిన్న జాయింట్, కిందది కొంచెం పెద్ద జాయింట్. ఓకే, సో ఈ లిగమెంట్, ఈ ఇంట్రాఆర్టికులర్ లిగమెంట్ ఈజ్ అటాచ్డ్ టు ద రిడ్జ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద రిబ్. హెడ్ ఆఫ్ ద రిబ్లో మనకి క్రెస్ట్ ఉంది కదా ఒకటి. ఓకే, సో ఆ క్రెస్ట్కి అట్లాగే అవతల సైడ్ ఎక్కడ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్కి అటాచ్ అవుతుంది. ఓకే, ఈ లిగమెంట్. సో దానిపైన చిన్న జాయింట్, దాని కింద పెద్ద జాయింట్, కాస్టో వర్టిబ్రల్. సో ఈ కాస్టో వర్టిబ్రల్ జాయింట్కి మళ్ళీ ఇంకొన్ని అదర్ లిగమెంట్స్ ఉంటాయి. ఎనీ జాయింట్కి ఒక లిగమెంట్, కామనెస్ట్ లిగమెంట్ ఈస్ క్యాప్సులర్ లిగమెంట్. అంటే దాని చుట్టూరు ఒక క్యాప్సుల్ లాగా కవర్ చేసి ఉంటుంది. సో ఈ జాయింట్కి ఇంకొక లిగమెంట్ ట్రై రేడియేట్. ఓకే, ట్రై రేడియేట్ అంటే ఇప్పుడు మనకి ఈ అప్పర్ అయితే ఎక్కడైతే మనకి సపోజ్ ఫేసెట్స్ ఉన్నాయి రిబ్ది. ఓకే, రిబ్ హెడ్లో పైది చిన్నది, లోవర్ లార్జర్. ఓకే, సో ఇదంతా ఆర్టికులేటింగ్ సర్ఫేస్ ఇదంతా. సో దీని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నుంచి ఈ ట్రై రేడియేట్ లిగమెంట్ వస్తుంది. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద రిబ్ విచ్ ఇస్ నాన్ ఆర్టికులర్. సో అక్కడ నుంచి ఒక లిగమెంట్ వెళ్ళి హయ్యర్ వర్టిబ్రల్ బాడీకి. ఓకే, ఈ కింద నుంచి ఒక లిగమెంట్ వచ్చి ఆ T3 అంటే ఆ కరస్పాండింగ్ వర్టిబ్రల్ బాడీకి. ఈ క్రెస్ట్ నుంచి వెళ్ళి ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్కి మూడోది. సో ఇది ట్రై రేడియేట్. అంటే ఇది యాక్చువల్గా ఇట్లా చూస్తే మనకి ఒక బో అండ్ ఆరోలా కనిపిస్తుంది మనకి, అటాచ్ టు ద నెక్స్ట్ హయ్యర్ వర్టిబ్రల్ బాడీ అండ్ బిలో కరస్పాండింగ్ వర్టిబ్రల్ బాడీ. సో ట్రై రేడియేట్ అంటే పై పార్ట్ నుంచి వెళ్ళి అప్పర్ పార్ట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద రిబ్ నుంచి వెళ్ళి హయ్యర్ వర్టిబ్రాకి, నెక్స్ట్ హయ్యర్ వర్టిబ్రాకి. నెక్స్ట్ హయ్యర్ అంటే అదే సేమ్. ఇప్పుడు సపోజ్ థర్డ్ రిబ్ తీసుకుంటే సెకండ్ వర్టిబ్రల్ బాడీకి, థొరాసిక్. సో కింద నుంచి వెళ్ళి సేమ్ కరస్పాండింగ్ వర్టిబ్రల్ బాడీకి, మధ్యలోది క్రెస్ట్ నుంచి వెళ్ళి ఏమంటారు మనకి ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్కి. సో అది
triradiate ligament. Okay, so that is about costovertebral. ఇప్పుడు costotransverse. ఓకే, సో costotransverse అంటే రిబ్కి ట్రాన్స్వర్స్ ప్రాసెస్కి. సో రిబ్కి ట్రాన్స్వర్స్ ప్రాసెస్ అంటే ద ట్యూబర్కల్ ఆఫ్ అ రిబ్ అండ్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్కి జాయింట్. సో ఎగ్జాక్ట్లీ అంటే ట్యూబర్కల్ ఆఫ్ అ టిపికల్ రిబ్లో రెండు పార్ట్స్, మీడియల్ ఆర్టికులర్ పార్ట్, లాటరల్ నాన్ ఆర్టికులర్ పార్ట్. అట్లాగే ట్రాన్స్వర్స్ ప్రాసెస్లో కరస్పాండింగ్ వర్టిబ్రాలో యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు ద టిప్ ఒక ఫ్యాసెట్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో వచ్చే జాయింట్. సో దిస్ ఆల్సో ఈజ్ ఎ సైనోవెల్ జాయింట్. ఓకే, సో ఈ జాయింట్కి అగైన్ బేసిక్ లిగమెంట్ విల్ బి క్యాప్సులర్ లిగమెంట్. ఓకే, సో ఈ క్యాప్సులర్ లిగమెంట్ ఈజ్ strengthened by 3 costotransverse ligament. సో దీనికి 3 costotransverse ligamentలు ఉంటాయి. సో superior costotransverse ligament, ఓకే, అదొకటి. అట్లాగే inferior costotransverse ligament, ఇంకోటి lateral costotransverse ligament. ఓకే, సో superior costotransverse ligament అంటే దానికి 2 లామినా ఉంటాయి, 2 separate లామినా. ఓకే, సో ఇవి ఈ costotransverse ligament will extend from the crest on the neck of the rib. ఓకే, నెక్ ఆఫ్ ద రిబ్ అప్పర్ పార్ట్కి దగ్గరగా క్రెస్ట్ ఉంటుంది. సో అక్కడి నుంచి, ఆ క్రెస్ట్ నుంచి ఇట్ విల్ ఎక్స్టెండ్ టు ద ట్రాన్స్వర్స్ ప్రాసెస్ ఆఫ్ అబౌవ్ వర్టిబ్రా. అంటే ఒకవేళ ఇది థర్డ్ రిబ్ ట్యూబర్కల్ అక్కడి నుంచి అనుకుందాం అనుకోండి. సో జస్ట్ ఆ ట్యూబర్కల్కి పక్కన నెక్ నుంచి మనకి ఒక లిగమెంట్, రెండు లామినా లాగా. సో ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ హయ్యర్ వర్టిబ్రల్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్. ఓకే, అది సుపీరియర్ costotransverse ligament. ఇన్ఫీరియర్ costotransverse ligament. సో ఇన్ఫీరియర్ది విల్ పాస్ ఫ్రమ్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ నెక్. ఇప్పుడు ఈ నెక్కి ట్యూబర్కల్ లాటరల్గా ఉంటుంది, కానీ ఆ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ నెక్ నుంచి ట్రాన్స్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ఇట్స్ ఓన్ వర్టిబ్రాకి ఒక లిగమెంట్. సో అది ఇన్ఫీరియర్ costotransverse ligament. ఓకే, lateral costotransverse ligament. సో ఈ లాటరల్ ఏంటి? లాటరల్ నాన్ ఆర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ట్యూబర్కల్ ని టిప్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ఇట్స్ ఓన్ వర్టిబ్రా, అంటే కరస్పాండింగ్ వర్టిబ్రా టిప్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్కి కనెక్ట్ చేస్తుంది. సో costotransverse ligament హ్యాస్ ఒకటి క్యాప్సులర్ లిగమెంట్, ఇంకొకటి 3 costotransverse ligaments. సో ఈ మూడు ఏంటిది? రైన్ఫోర్సింగ్, స్ట్రెంథనింగ్ ద జాయింట్. superior costotransverse ligament, inferior costotransverse ligament and lateral costotransverse ligament. Lateralది మనకి నాన్ ఆర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ట్యూబర్కల్ నుంచి టిప్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ ప్రాసెస్ ఆఫ్ సేమ్ వర్టిబ్రా. మిగతా రెండు సుపీరియర్ దేమో టు ద హయ్యర్ వర్టిబ్రా ట్రాన్స్వర్స్ ప్రాసెస్కి, ఇన్ఫీరియర్ దేమో టు ద సేమ్ వర్టిబ్రా ట్రాన్స్వర్స్ ప్రాసెస్కి. ఓకే, సో ఇది. సో ఆర్టికులర్ ఫాసెట్స్ ఆఫ్ ద ట్యూబర్కల్స్ ఆఫ్ ద అప్పర్ 6 ribs. ఓకే, ట్యూబర్కల్ మీద ఉన్న ఫ్యాసెట్ ఏది? రిబ్స్లో. సో అప్పర్ 6 ribsలో ట్యూబర్కల్ మీద ఉన్న ఫ్యాసెట్ దే ఆర్ కాన్వెక్స్. సో ఇది కాన్వెక్స్ ఉంటే మనకి ట్రాన్స్వర్స్ ప్రాసెస్ మీద ఉన్న ఫ్యాసెట్ కాన్కేవ్ ఉండాలి స్లైట్గా. ఓకే, టు రిసీవ్ దిస్. సో దీస్ ఆర్టికులర్ ఫ్యాసెట్స్ దే విల్ పర్మిట్ రొటేషన్ ఆఫ్ ద నెక్ ఆఫ్ ద రిబ్. ఓకే, సో ఈ ఫ్యాసెట్స్, ఈ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ ఉండడం వల్ల అక్కడ స్లైట్ రొటేటరీ మూమెంట్ పాసిబుల్ అవుతుంది. ఏది? నెక్ ఆఫ్ ద రిబ్. సో నెక్ ఆఫ్ ద రిబ్ స్లైట్గా అటు ఇటు, అంటే అప్ అండ్ డౌన్ లైట్గా రొటేట్ అవ్వచ్చు, లేదా ఇట్ కెన్ రొటేట్ బ్యాక్వర్డ్స్. అంటే ఇప్పుడు రిబ్ ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ ట్యూబర్కల్ ఉంది, ఇక్కడ హెడ్ ఉంది. సో ఈ నెక్ అప్ అండ్ డౌన్ స్లైట్ మూమెంట్ రావచ్చు, కానీ ఎక్కువ శాతం మూమెంట్ ఇట్లా వస్తుంది. ఇట్ విల్ గో బ్యాక్. ఇప్పుడు ఇది బ్యాక్ వెళ్తే ఏమవుతుంది? ఈ రిబ్ ఇట్లా వస్తుంది. ఓకే, సో రిబ్ కదులుతుంది మనకి. సో ఈ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇది ఇట్లా ఈ వెనక్కి వెళ్ళినప్పుడు నెక్ నార్మల్ నెక్ ఇట్లా ఉన్నప్పుడు, ఒకవేళ నెక్ వెనక్కి వెళ్తే కొంచెం, సో అప్పుడు కింద రిబ్, అదే మనకి అంటే యాంటీరియర్ పార్ట్లో ఉన్న రిబ్, ఇట్ విల్ ఆల్సో మూవ్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చదువుకున్నాం? ఈ ట్యూబర్కల్కి ఇటు పక్కన ఉన్నది షార్ట్ లివర్, ఇటు పక్కన ఉన్నది లాంగ్ లివర్. ఈ షార్ట్ లివర్ కొంచెం కదిలినా కూడా లాంగ్ లివర్ ఎక్కువ కదులుతుంది. ఓకే, సో అండ్ ఆల్సో యూ ఆల్రెడీ నో దట్ వెనకాల నుంచి రిబ్ వచ్చి ముందరకు వచ్చేటప్పటికి కిందకి వెళ్తుంది. అంటే వెనకాల దాని పొజిషన్ ఈజ్ హయ్యర్, ముందర దాని పొజిషన్ ఈజ్ లోవర్. సో ఇది మూవ్ అయినప్పుడు ఈ పొజిషన్ విల్ ఆల్టర్, ఇంకొంచెం ముందుకెళ్తుంది. అది అంటే కొంచెం పైకి వస్తుంది,
బట్ ఇట్ విల్ గో ఫార్వర్డ్స్. ఎక్కడైతే స్టర్నమ్కి అటాచ్ అయ్యిందో అప్పర్ 6 రిబ్స్ మాట్లాడుతున్నాం కదా, ఫస్ట్ది కాకుండా. సో ఇది ఇక్కడికి అటాచ్ అయ్యింది. మూవ్ అయినప్పుడు ఇక్కడ ఇట్లా మారుతుంది పొజిషన్. అంటే స్టెర్నమ్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్స్. అంటే దాంతో ఏమవుతుంది మనకి, ఈ ఏపీ డయా ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఓకే, దాన్ని ఇంకొక వేరే పిక్చర్లో కూడా మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే మూమెంట్స్ వస్తుంది మనకి ఇప్పుడు. ఓకే, సో రొటేషన్ ఆఫ్ ద రిబ్ నెక్ backwards will cause elevation of 2nd to 6th ribs. ఓకే, సో ఎలివేషన్ వచ్చినప్పుడు ఆ రిబ్స్ ఇట్లా కిందకు ఉన్నవి, ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్. ఓకే, ఆబ్లిక్గా అది హెడ్ హైయర్ పొజిషన్లో, యాంటీరియర్ అండ్ లోవర్ పొజిషన్లో ఉంటుంది కొంచెం. తర్వాత కోస్టల్ కార్టిలేజ్ ఇట్లా వెళ్తుంది స్టెర్నమ్కి. సో దాన్ని అది మూవ్ అయ్యి కొంచెం పైకి వస్తుంది, పైకి అండ్ యాంటీరియర్లీ. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఏపీ డయామీటర్ ఆఫ్ ద థొరాక్స్. సో ఈ మూమెంట్ని పంప్ హ్యాండిల్ మూమెంట్ అంటాడు. ఓకే, సో ఇప్పుడు ఈ పిక్చర్లో వీడు అదే చూపించడానికి ట్రై చేస్తున్నాడు. సపోజ్ నార్మల్ పొజిషన్ ఈజ్ దిస్ వన్. సో ఇది స్టెర్నమ్. సో స్టెర్నమ్కి అటాచ్ అయిన కోస్టల్ కార్టిలేజ్. సో అది వెనక్కి మూవ్ అయినప్పుడు, ఆ నెక్ కొంచెం అటు వెళ్ళినప్పుడు రిబ్ కొంచెం ఇట్లా తయారవుతుంది. సో ఇట్ విల్ మూవ్ లైక్ దిస్, బట్ ఎలివేట్ అవుతుంది. ఎలివేట్ అయ్యి కింద లోవర్గా ఉన్న పార్ట్ పైకి లేస్తుంది, యాంటీరియర్గా లోవర్గా ఉన్న పార్ట్ కొంచెం పైకి లేస్తుంది. పైకి లేచినప్పుడు ఇట్ విల్ గో ఫార్వర్డ్. దాన్ని మనం డైరెక్ట్లీ క్లాస్లోనే విల్ జస్ట్ సీ. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు ఇంట్లో ఉంది, బట్ ఇప్పుడు ఇంత అయింది. ఓకే, ఏపీ డయా. సో దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఇది స్టెర్నమ్. సో ఆ స్టెర్నమ్ కూడా కొంచెం ఇట్ విల్ గో ఫార్వర్డ్స్. ఓకే, అండ్ లిటిల్ అప్వర్డ్స్. ఓకే, సో దీన్ని పంప్ హ్యాండిల్ మూవ్మెంట్ అంటారు. పంప్ హ్యాండిల్ అంటే ఎవరన్నా ఊర్ల నుంచి ఉన్నారా, విలేజెస్ నుంచి? ఓకే, ఇప్పుడు ఇట్లాంటి పంపు మీరు చూసే ఉంటారు. ఓకే, చూసారా? చూసారమ్మా? యా. సో దీని పంప్ హ్యాండిల్ మూమెంట్ అంటారు. అంటే అప్పర్ 6 రిబ్స్, అంటే ఏది సెకండ్ నుంచి ఫస్ట్ తీసేస్తే, ఫస్ట్ది ఫిక్స్డ్ ఉంటుంది. సో 2, 3, 4, 5, 6, 7 అంటే ఆ రిబ్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ వర్టిబ్రో. వర్టిబ్రో. వర్టిబ్రో స్టెర్నలా, వర్టిబ్రో కాండ్రలా, వర్టిబ్రలా? ఐడియా లేదా? సో ఇప్పుడు నార్మల్లీ రిబ్ యాంటీరియర్ సైడ్ కొంచెం డౌన్ ఉంటుంది. ఓకే, సో నెక్ రొటేట్ అయినప్పుడు ఈ చిన్న లీవర్, అంటే అదర్ సైడ్ ఉన్న చిన్న లీవర్ కదిలేటప్పటికి ఈ లాంగ్ ఆర్మ్ మెల్లిగా పైకి లేస్తుంది. పైకి లేచినప్పుడు బికాస్ దట్ ఈస్ ఆబ్లిక్, అంటే లెంత్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ ఆబ్లిక్ పొజిషన్లో ఉంది. సో అది ఇప్పుడు స్ట్రైట్ అవుతుంది, ఒకటి స్ట్రైట్ అవుతుంది, ఒకటి పైకి లేస్తుంది. సో ఇట్ విల్ గో లిటిల్ ఫార్వర్డ్. సో ఫస్ట్లో ఉన్నప్పుడు దాన్ని వర్టికల్ అంటే ఒక లెవెల్, ఇంటి దీనికి డిస్టెన్స్ తీసుకుంటే ఇంత ఉంటుంది, కానీ అది పైకి లేచినప్పుడు దాని డిస్టెన్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, సో అందుకని దీన్ని పంప్ హ్యాండిల్ మూవ్మెంట్ అంటారు. సో ఈ పంప్ హ్యాండిల్ మూవ్మెంట్ వల్ల మీకు సిమిలర్లీ ఇక్కడ స్టెర్నమ్ ఇనీషియల్ పొజిషన్ రిబ్ ఇట్లా ఉంది. సో పైకి లేచినప్పుడు రిబ్ ఇట్లా వస్తుంది, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, స్టెర్నమ్ కూడా లేస్తుంది కొంచెం. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాస్ పంప్ హ్యాండిల్ మూవ్మెంట్. సో ఇది పాసిబుల్ ఇన్ ద అప్పర్, ఎక్సెప్ట్ ద ఫస్ట్ రిబ్ తీసేస్తే మిగతా 6 రిబ్స్ 7th దాకా. ఓకే, సో అట్లాగే ఆర్టికులర్ సర్ఫేసెస్ ఆఫ్ ద 7th to 10th. ఏది 7th to 10th అంటే ఏది మెయిన్లీ దీనిలోనే, ఈ ట్యూబర్కుల్లోనే. ఆర్టికులర్ సర్ఫేస్ ఆఫ్ ద ట్యూబర్కుల్ ఆఫ్ ద 7th to 10th రిబ్స్. సో ఇవి ఫ్లాట్గా ఉంటాయి. సో ఫ్లాట్, సో కరస్పాండింగ్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్ మీద ఉన్న ఫ్యాసెట్ కూడా ఫ్లాట్గానే ఉంటుంది. సో దే విల్ పర్మిట్ ఓన్లీ అప్ అండ్ డౌన్ మూమెంట్.
ఓకే, ఓన్లీ అప్ అండ్ డౌన్, పైకి కిందకి. సో ఇట్ విల్ నాట్ గో. ఇప్పుడు ఓన్లీ మనకి లెంత్ ఆఫ్ ద రిప్స్ ఓన్లీ 7th రిప్ దాకా బాగా పెరుగుతూ వచ్చి తర్వాత తగ్గిపోతున్నది. ఓకే, సో వీటిలో ఏమైతే ఓన్లీ అప్ అండ్ డౌన్. సో దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే, ఇప్పుడు అది నార్మల్ పొజిషన్లో ఇప్పుడు ఆబ్లిక్విటీ ఉంటుంది. సో ఆబ్లిక్గా ఇట్లా ఉంది. సో ఈ ఈ జాయింట్స్ ఇప్పుడు సపోజ్ ఈ రీజన్లో ఆ జాయింట్స్ ఓన్లీ అప్ అండ్ డౌన్ మూమెంట్. సో అప్ అండ్ డౌన్ మూమెంట్ చేసినప్పుడు అది అప్ మూమెంట్ వచ్చినప్పుడు రిప్ కొంచెం పైకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యాంగిల్లో చూస్తున్నాం, దీన్ని ఇంకొక యాంగిల్లో చూద్దాం, దాని ఎక్స్ప్లెనేషన్ యాంగిల్లో. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూడండి. సో ఇప్పుడు బకెట్ పక్కన హ్యాండిల్, దాని పక్కన అట్లా వదిలేసి ఉంచితే బకెట్గా ఆనుకుని కిందకు ఉంది. అదే హ్యాండిల్ కొంచెం మీరు పైకి లేపారు అనుకోండి, ఎట్లా ఉంటుంది, ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, సో ఈ బకెట్కి ఇంకో హ్యాండిల్ ఉందనుకున్నాం ఇట్లాగే. సో ఆ హ్యాండిల్ కూడా పైకి లేపితే ఇట్లా వచ్చింది. సో హ్యాండిల్ పైకి లేకపోక ముందు మనకి ఎంత ఉంది లోపల, డయా ఎంత ఉంది. హ్యాండిల్ పైకి లేపిన తర్వాత ఎంత ఉంది, డయా ఎంత ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ట్రాన్స్వర్స్ డయామీటర్ పెరుగుతుంది. ఓకే, సో దిస్ మూవ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ బకెట్ హ్యాండిల్ మూవ్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ పాసిబుల్ ఇన్ ద costo transverse joints of the 7th to 10th. ఓకే, అంటే ట్యూబర్కుల్ దగ్గర ఫ్యాసెట్ అండ్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్ మీద ఉన్న ఫ్యాసెట్, ఆ జాయింట్స్ కాస్టో ట్రాన్స్వర్స్ జాయింట్స్లో అక్కడ ఉన్న రిప్స్ ముందు ఇట్లా ఉంటాయి. ఓకే, సో అక్కడ అప్ అండ్ డౌన్ మూమెంట్, అక్కడ ఆ జాయింట్లో లైట్గా అప్ మూమెంట్ వస్తే కొంచెం పైకి వస్తాయి ఆ రిప్స్. పైకి వచ్చినప్పుడు ఇనీషియల్గా ట్రాన్స్వర్స్ డయా ఎంత ఉంది, ఓకే, తర్వాత ట్రాన్స్వర్స్ డయా పెరుగుతుంది. సో యూ కెన్ సీ దట్ ట్రాన్స్వర్స్ డయామీటర్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో అప్పర్ రిప్స్ మనకి దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ ఏపీ డయామీటర్, లోవర్ రిప్స్ దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ డయామీటర్. సో ఓవరాల్ వాల్యూమ్ ఆఫ్ ద థొరాక్స్ ఇంక్రీజెస్. సో ఆటోమేటిక్గా లోపల ఉన్న ఎయిర్ ప్రెషర్ డిక్రీజెస్. సో it will create a little negative pressure compared to the atmosphere so that air will be sucked in. Okay, సో తర్వాత మళ్ళీ వన్స్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దర్ ఓన్ పొజిషన్, మళ్ళీ లోపల ప్రెషర్ పెరుగుతుంది, ఎక్స్ట్రా లోపల తీసుకున్న గాలి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది, సో దిస్ ఈస్ అబౌట్ దోస్ జాయింట్స్. సో నౌ కమ్ టు కాస్టోకాండ్రల్, అంటే రిబ్కి కోస్టల్ కార్టిలేజ్కి జాయింట్. ఓకే, సో ఈచ్ రిబ్ is continuous anteriorly with its cartilage. Okay, అన్ని రిబ్స్ ఆల్మోస్ట్. ఓకే, సో అక్కడ ప్రైమరీ కార్టిలేజినస్ జాయింట్. సో అక్కడ దేర్ ఆర్ నో మూమెంట్స్ అలౌడ్. ఓకే, కాస్టోకాండ్రల్. ఇప్పుడు నెక్స్ట్ కాండ్రోస్టర్నల్, అంటే కోస్టల్ కార్టిలేజ్కి, కాండ్రో అంటే కాండ్రమ్, కార్టిలేజ్. సో కాండ్రోస్టర్నల్ అంటే కార్టిలేజ్కి స్టర్నమ్కి ఉన్న జాయింట్. ఓకే, సో ఇందులో ఫస్ట్ కాండ్రోస్టర్నల్ జాయింట్ అంటే ఫస్ట్ రిబ్ది కోస్టల్ కార్టిలేజ్ అండ్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ స్టెర్నమ్, అది ప్రైమరీ కార్టిలేజినస్ జాయింట్. సో దెర్ ఈస్ నో మూమెంట్ పాసిబుల్ దేర్. ఓకే, సో అది ఎందుకు అంటే టు గివ్ స్టెబిలిటీ టు ద అప్పర్ లింబ్ ఆర్ గివ్ స్టెబిలిటీ టు ద షోల్డర్ గర్డిల్, దాని గురించి. సో 2nd నుంచి 7th దాకా ఉన్న కోస్టల్ కార్టిలేజెస్ దే విల్ ఆర్టికులేట్ విత్ ద స్టెర్నమ్ బై మీన్స్ ఆఫ్ ఎ సైనోవియల్ జాయింట్. ఓకే, సో అన్నిటికీ సింగిల్ సైనోవియల్ క్యావిటీ ఉంటుంది, అంటే క్యాప్సులర్ లిగమెంట్ ఉంటుంది. సో లోపల సింగిల్ సైనోవియల్ క్యావిటీ. ఓన్లీ 2nd జాయింట్లో ఇట్ ఈస్ ఇన్ 2 parts, 2 లాగా ఉంటుంది అంతే. సో వీటికి కూడా క్యాప్సులర్ లిగమెంట్, రేడియేట్ లిగమెంట్. క్యాప్సులర్ లిగమెంట్ అంటే జస్ట్ జాయింట్, ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ని కవర్ చేసేది. ఇప్పుడు 2 బోన్స్ దగ్గరకు వస్తే ఆ జాయింట్ని సర్కులర్గా కవర్ చేస్తుంది వెరెవర్ పాసిబుల్. సో అది కాకుండా రేడియేట్ అంటే కాండ్రమ్ నుంచి, అంటే కోస్టల్ కార్టిలేజ్ నుంచి స్టెర్నమ్కి సెపరేట్ లిగమెంట్, రేడియేట్ లిగమెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ కాండ్రోస్టర్నల్. ఇంటర్ కాండ్రల్ జాయింట్స్ అంటే కోస్టల్ కార్టిలేజ్, ఒక కోస్టల్ కార్టిలేజ్కి దానికి కింద ఉన్న కోస్టల్ కార్టిలేజ్కి, ఓకే, ఇట్లాంటి జాయింట్స్. సో ఇందులో పర్టికులర్లీ 5th నుంచి 9th కోస్టల్ కార్టిలేజెస్ దాకా దే విల్ జాయిన్ విత్ వన్ అనదర్. సో ఓన్లీ 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9 ఇవే జాయిన్ అవుతాయి. సో ఆ జాయింట్స్ కూడా సైనోవియల్ జాయింట్స్. ఓకే, 10th కోస్టల్ కార్టిలేజ్
జాయింట్స్ విత్ ద 9th కోస్టల్ కార్టిలేజ్ బై మీన్స్ ఆఫ్ ఎ ఫైబ్రస్ జాయింట్. సో అది కదలదు, అక్కడ మూమెంట్ ఉండదు. కానీ వీటిలో మూమెంట్ ఉండొచ్చు ఇంటర్కాంటల్ జాయింట్స్లో. సో అట్లాగే ఇంటర్ వర్టిబ్రల్ జాయింట్. సో ఇంటర్ వర్టిబ్రల్ జాయింట్ అంటే ఏంటి? ఒక వర్టిబ్రాకి దాని నెక్స్ట్ వర్టిబ్రాకి పైన కానీ కింద కానీ ఉన్న జాయింట్ ఇంటర్ వర్టిబ్రల్ జాయింట్. సో ఇంటర్ వర్టిబ్రల్ జాయింట్లో మనకి ఏమేమి ఉంటాయి పాసిబిలిటీ? ఎన్ని ఉండొచ్చు అక్కడ? నార్మలీ ఎనీబడి? ఎవరన్నా? ఒక వర్టిబ్రాకి ఇంకో వర్టిబ్రాకి మధ్యలో ఎన్ని జాయింట్స్ పాసిబుల్? మనకి ఏమేమి ఉన్నాయి అసలు జాయింట్ ఫామ్ అవడానికి స్ట్రక్చర్స్ అక్కడ? ఇది ఓన్లీ వర్టిబ్రా టు వర్టిబ్రా అంటున్నాడు. ఓకే, సో అందుకని కాస్టల్ ఫాసెట్ మర్చిపోండి. సృజన? సార్ ఎక్కడ పాసిబుల్ అవుతుంది? ఎక్కడెక్కడ జాయింట్ పాసిబుల్ బిట్వీన్ టూ వర్టిబ్రే? బిట్వీన్ టూ వర్టిబ్రల్ బాడీస్ సార్. ఏదో ఒకటి మొత్తం వర్టిబ్రాలో జాయింట్స్ బిట్వీన్ టూ వర్టిబ్రే ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంది? ఎక్కడ ఎన్ని ఫ్యాసెట్స్ ఉన్నాయి మనకి? Sir, two joints, one on right side and one on left side, sir. Between? Articular process. Same articular process. ఇది కోస్టల్ ఫ్యాసెట్, దాన్ని వదిలేసి ట్రాన్స్వర్స్ ప్రాసెస్కి రిబ్కి దాన్ని వదిలేద్దాం. Superior articular process. సో ఇప్పుడు కనిపించే ఈ వర్టిబ్రాకి దీని పైన వర్టిబ్రాకి ఎక్కడెక్కడ జాయింట్ పాసిబుల్? నువ్వు మ్యూట్ చేయి పావని. ఉన్నాం, పావని ఉందా? విమానేశ్వరి? ఆయేషా? సార్ ఐడియా ఉందా? నో సార్. ఓకే, సాయి హర్షిత? సార్ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయరా సార్, నాకు వినిపించలేదు. జాయింట్స్, వాట్ ఆర్ ద జాయింట్స్ పాసిబుల్ బిట్వీన్ అడ్జసెంట్ వర్టిబ్రా? ఓన్లీ వర్టిబ్రా టు వర్టిబ్రా ఏమేమి జాయింట్స్ ఉండొచ్చు? లేదా ఒక వర్టిబ్రా తీసుకుంటే ఎన్ని జాయింట్స్ ఉండొచ్చు విత్ అదర్ వర్టిబ్రే, అడ్జసెంట్ వర్టిబ్రే? ఇట్స్ సుపీరియర్ కోస్టల్ ఫాసెట్. సుపీరియర్ కోస్టల్ ఫాసెట్ దగ్గర ఎన్ని జాయింట్స్? విత్ రిబ్స్ సార్. టూ ఈచ్ సైడ్ వన్ విల్ బి పాసిబుల్ విత్ రిబ్. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక వర్టిబ్రా విత్ అదర్ వర్టిబ్రే అంతే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ విత్ అదర్ స్ట్రక్చర్స్, రిబ్ తోటి లేకపోతే. సార్ సుపీరియర్ ఆర్టికులర్ ప్రాసెస్ అండ్ ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ అందర్. సో అప్పుడు ఎన్ని జాయింట్స్ ఉంటాయి?
Each side వీడు one will be హాస్పిటల్లో there, so ఉన్నావా? 2, sir. లేదు సార్. ఈచ్ సైడ్ 1 Yes, అంటే sir. 1 సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ ఆర్ ఒక జాయింట్. యోగేష్ లేడు. సత్యం ఉన్నాడు. ఎస్ సార్. ఏమైనా ఐడియా ఉందా? సార్ సుపీరియర్ గా ఒక వెర్టిబ్రాతో ఇన్ఫీరియర్ గా ఇంకో వెర్టిబ్రా, ఇన్ఫీరియర్ ఫేసర్ తో ఇంకో వెర్టిబ్రాతో 2 జాయింట్స్ ఫామ్ చేస్తారు సార్. టోటల్ గా ఎన్ని జాయింట్స్? 2 జాయింట్స్ టోటల్ గా. ఇప్పుడు సుపీరియర్ గా ఏముంది ఇప్పుడు కనిపించేది? సుపీరియర్ ఆర్టికల్ ఫేసెట్ సార్, 2 ఫేసెట్స్ ఉన్నాయి. అప్పర్ వెర్టిబ్రా తో సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ దే. ఎస్ సార్. సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ దేంతో జాయిన్ అవుతుంది? ఇన్ఫీరియర్ ఆర్టికల్ ఫేసెట్స్ ఆఫ్ అప్పర్ వెర్టిబ్రా ఆఫ్ అప్పర్. ద నెక్స్ట్ హయ్యర్ వర్టిబ్రా. నెక్స్ట్ హయ్యర్ వర్టిబ్రాది ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ తోటి ఇక్కడ ఒక జాయింట్ తయారైంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని వచ్చాయి? ఇక్కడ ఎన్ని జాయింట్స్? 2. సో ఇదే వర్టిబ్రాకి దీని కింద మళ్ళీ ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ ఉంది. సో దట్ విల్ మేక్ ఏ జాయింట్ విత్ ఇన్ లోవర్ వెర్టిబ్రా విత్ సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ ఆఫ్ నెక్స్ట్ లోవర్ వర్టిబ్రా. సో ఇక్కడ 4 జాయింట్స్ వచ్చాయి మనకి. ఓకే, గుడ్. సో ఈ 4 జాయింట్స్ కాకుండా ఈచ్ ఒక బాడీ ఆఫ్ 1 వర్టిబ్రా విల్ సిట్ ఆన్ ద బాడీ ఆఫ్ అదర్ వర్టిబ్రా. ఓకే, ఆ రెండింటి మధ్యలో ఏముంటుంది? ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. సో ఇది 5వది. సో 5 జాయింట్స్ ఆర్ పాసిబుల్ బిట్వీన్ కరస్పాండింగ్ వర్టిబ్రే. అంటే ఒక వర్టిబ్రా అట్లీస్ట్ తీసుకుంటే సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్స్ 2 మేకింగ్ ఏ జాయింట్ విత్ ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ ఆఫ్ నెక్స్ట్ హైయర్ వర్టిబ్రా. అట్లాగే ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ఫేసెట్స్ 2 ఆఫ్ దిస్ సేమ్ వర్టిబ్రా మేకింగ్ ఏ జాయింట్ విత్ సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్స్ ఆఫ్ నెక్స్ట్ లోవర్ వర్టిబ్రా. 4 ఈ బాడీ టు బాడీ, మళ్ళీ కింద కూడా బాడీ టు బాడీ వస్తుంది. ఓకే, సో అంటే ఒక వర్టిబ్రాకి 6 అని కూడా తీసుకోవచ్చు మనం. ఓకే, సో మీడియన్ జాయింట్ ఏంటి? వర్టిబ్రల్ బాడీస్, బిట్వీన్ వర్టిబ్రల్ బాడీస్. ఓకే, సో వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ఉంటుంది. సో దాని జాయింట్ ఎందుకు అంటాడంటే దిస్ హోల్ థింగ్ ఈజ్ లైన్డ్ బై హైలైన్ కార్టిలేజ్. ఓకే, తర్వాత డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ పైన అప్పుడు ఇంకొక బాడీ ఆఫ్ ద వర్టిబ్రా కూర్చుంటుంది. సో ఆ బాడీ ఆఫ్ వర్టిబ్రా కూడా లైన్డ్ బై హైలైన్ కార్టిలేజ్. సో 2 హైలైన్ కార్టిలేజ్ మధ్యలో డిస్క్ ఉంది. సో దీన్ని జాయింట్ అంటాడు, అది కవర్డ్గా ఉంటుంది. ఓకే, సో మీడియన్ గా ఈ 1 జాయింట్ అంటే పైన ఒక జాయింట్ కింద ఒక జాయింట్ కూడా తీసుకోవచ్చు. అదర్వైజ్ మిగతా ఈ 4 జాయింట్స్. ఓకే, రైట్ సైడ్ సుపీరియర్ ఒకటి, ఇన్ఫీరియర్ ఒకటి, లెఫ్ట్ సైడ్ సుపీరియర్ ఒకటి, ఇన్ఫీరియర్ ఒకటి, ఇవి. ఓకే, సో ఆర్టికులర్ ప్రాసెసెస్ మధ్యలో ఉన్న జాయింట్స్ దే ఆర్ ప్లేన్ జాయింట్స్. సో ఇప్పుడు మనం టిపికల్ గా థొరాసిక్ వర్టిబ్రే సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ ఎట్లా ఉంటుంది? దాని ఫేసెట్ ఎట్లా ఉంటుంది అంటే అది ఫ్లాట్ ఉంటుందా, కాన్వెక్స్ ఉంటుందా, కాన్కేవ్ ఉంటుందా, అండ్ డైరెక్టెడ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఎనీబడి? నిన్న కదా మనం మాట్లాడుకున్నాం, సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ ఎటు డైరెక్ట్ అయి ఉంటుంది, ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ ఎటు డైరెక్ట్ అయి ఉంటుంది? Superior articular facet directed backwards, sir. Backwards, very good. Inferior? Inferior forwards, sir. ఫార్వర్డ్స్ అండి. ఇది బ్యాక్వర్డ్స్ అయితే ఆటోమేటిక్గా దాంతో జాయింట్ ఫామ్ అవ్వాలంటే అది ఫార్వర్డ్స్ ఫేస్ చేయాలి నెక్స్ట్ హైయర్ది. ఓకే, సో ఆటోమేటిక్గా జాయింట్ ఫామ్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే, సో ఈ 2 ఫ్లాట్గానే ఉంటాయి. సో దే విల్ మేక్ ఏ ప్లేన్ సైనోవియల్ జాయింట్. ఓకే,
బట్ బాడీస్ మధ్యలో ఉండే జాయింట్ ఏదైతే ఇంటర్వర్టిబుల్ డిస్క్ వల్ల ఉందో దాన్ని సింఫైసిస్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ఎ సెకండరీ కార్టిలేజినస్ జాయింట్. సో అక్కడ మూమెంట్ పాసిబుల్. ఓకే, సో intervertebral disc. So we'll know about this intervertebral disc. So intervertebral disc అంటే ఏంటి? ఫైబ్రోకార్టిలేజినస్ డిస్క్. ఓకే, అందులో ఫైబ్రస్ మెటీరియల్ ఉంటుంది, కార్టిలేజినస్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ఫైబ్రోకార్టిలేజినస్ డిస్క్ విల్ బి ప్రెసెంట్ బిట్వీన్ ద బాడీస్ ఆఫ్ 2 adjacent vertebra అండ్ దే బైండ్ దెమ్ టుగెదర్. అట్లాగే దాని షేప్ ఎట్లా ఉంటుంది? బాడీ షేప్ ఎట్లా ఉంటుంది, దీని షేప్ ఎట్లా ఉంటుంది? ఓకే, ఇప్పుడు లంబార్ బాడీ షేప్ ఎట్లా ఉంటే ఆ షేప్లో అక్కడ డిస్క్, థొరాసిక్లో బాడీ షేప్ ఎట్లా ఉంటే ఆ షేప్లో అక్కడ డిస్క్. ఓకే, ద షేప్ కరెస్పాండ్స్ టు ద షేప్ ఆఫ్ ద వర్టిబ్రల్ బాడీస్ బిట్వీన్ విచ్ దే ఆర్ ప్లేస్డ్. అట్లాగే థిక్నెస్ ఆఫ్ ద ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఆల్సో వ్యారీస్. ఓకే, అంటే సర్వైకల్ రీజన్లో థిక్నెస్ ఆఫ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఇస్ డిఫరెంట్, లంబార్లో డిఫరెంట్, థొరాసిక్లో డిఫరెంట్. అట్లాగే ఒక ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లోపల, ఓకే, సెంట్రల్ రీజన్లో థిక్నెస్ డిఫరెంట్, పెరిఫరల్ రీజన్లో థిక్నెస్ డిఫరెంట్, అట్లా ఉంటాయి. ఓకే, సో సర్వైకల్ అండ్ లంబార్ రీజియన్లో ద డిస్క్ ఆర్ థిక్కర్ ఇన్ ఫ్రంట్. ఓకే, ఇప్పుడు సర్వైకల్ రీజియన్ అంటే మనం తీసుకుంటే ఇప్పుడు ఫేస్ ఇటు ఉందనుకోండి, నోస్. ఓకే, సో థొరాసిక్ సర్వైకల్ మనకి ఎట్లా ఉంటుంది? ఫ్రంట్ ఉంటుంది, థొరాసిక్ బ్యాక్ ఉంటుంది. ఓకే, మళ్ళీ లంబార్ ఫ్రంట్ ఉంటుంది, సాక్రమ్ బ్యాక్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది సర్వైకల్ అండ్ లంబార్లో ద ఇంటర్వర్టిబుల్ డిస్క్ ఇస్ థిక్కర్ ఇన్ ద యాంటీరియర్ సైడ్. ఓకే, వెనకాల థిన్గా ఉంటాయి, ఎందుకంటే యాంటీరియర్ సైడ్ అది ఎక్కువ గ్రిప్ ఇవ్వాలి దీనికి, ఇంకా వెనుపూస అట్లా వెళ్ళిపోకుండా. ఓకే, థొరాసిక్ రీజియన్లో యూనిఫామ్ థిక్నెస్ డిస్క్ మొత్తం అన్ని చోట్ల, ఎందుకంటే అది లోడ్ బేరింగ్ కాదు అక్కడ, ఇట్ ఈస్ ఓన్లీ సపోర్ట్. అది లోడ్ అంతా తీసుకునేది సర్వైకల్, లంబార్ తీసుకుంటుంది. ఓకే, అట్లాగే అప్పర్ థొరాసిక్ రీజియన్లో డిస్క్లు అన్నిటికన్నా సన్నగా ఉంటాయి అండ్ లంబార్ రీజియన్లో బాగా లావుగా ఉంటాయి డిస్క్ ఓవరాల్గా. ఓకే, అండ్ వర్టిబ్రల్ కాలం ఓవరాల్ లెంత్లో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ కాంట్రిబ్యూట్ చేసేది 1/5. ఓకే, దాని లెంత్లో 1/5 లెంత్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఓకే, అందులో సర్వైకల్ రీజియన్, లంబార్ రీజియన్లో ఇంకా లావుగా ఉంటాయి, సో దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్. సో ఈచ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో, సో ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇట్ హెస్ గాట్ అ ఫ్యూ పార్ట్స్. సో ఒకటి ఏంది? న్యూక్లియస్ పల్పోసస్, బయట ఉన్నది యాన్యులస్ ఫైబ్రోసిస్, అంటే ఈ రీజన్ మొత్తం ఉన్నది యాన్యులస్ ఫైబ్రోసిస్. ఓకే, మధ్యలో ఉన్నది న్యూక్లియస్ పల్పోసస్. సో న్యూక్లియస్ పల్పోసస్ అనేది సెంట్రల్ పార్ట్, అంటే టోటలీ కవర్డ్ ఆన్ ఆల్ సైడ్స్ బై యాన్యులస్ ఫైబ్రోసిస్. ఓకే, సో ఇది బాగా సాఫ్ట్ జెలాటినస్ ఉంటుంది, వెరీ సాఫ్ట్ అండ్ జెలాటినస్. సో ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ చుట్టుపక్కల మొత్తం ఉంది, లోపల సాఫ్ట్ జెలాటినస్ ఉంది. సో అప్పుడు ఎట్లా ఉంటుంది అది? సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్. ఓకే, సో అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని ఎలాస్టిసిటీ ఆఫ్ ద డిస్క్ రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, దీని న్యూక్లియస్ పల్పోసస్, దాని జెలాటినస్ నేచర్ తగ్గుతుంది. ఓకే, చుట్టుపక్కల ఉన్న ఫైబ్రస్, కార్టిలేజినస్ టిష్యూ ఎలాస్టిసిటీ కూడా తగ్గిపోతుంది. సో అట్లాగే